తపస్వి ఆడియో స్టోరీస్ సమర్పించు ఆపరేషన్ బ్లాస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. చదువుతున్నవారు శ్యామ్ సుందర్. ఆదివారం అమావాస్య. అర్ధరాత్రి సుమారు 12 వేళ హోరుమంటున్న సముద్ర ఘోష, సరున గాలిని కోస్తున్న సరుగుడు చెట్లు చిమ్మ చీకటిలో వికృత కెలి చేస్తున్న దయ్యాల్లా ఊగిపోతున్నాయి. అదిరిపడుతున్న గుండెను అరచేతితో పట్టుకుని చేతిలో టార్చితో ఆ సరుగుడు చెట్ల మధ్య నుంచి సాగే కాలిబాటలో నడుస్తూ ఉన్నాడు విజయానంద్. ఎండిన ఆకుల మీద అడుగుల చప్పుడు ఆ చీకటి రాత్రిలో స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్స్తో ప్రతిధ్వనిస్తోంది. ఆ అలికిడికి ఆ ఆకుల మధ్య ఎరను మింగి భారంగా పడుకున్న కోడిత్రాచు బొస్సుమంటూ పడగ విప్పి 4 అడుగులు పైకి లేచేసరికి 10 అడుగుల దూరంలో ఉన్న విజయానంద్ అదిరిపడ్డాడు. సహజంగా ధైర్యవంతుడు, పైగా రిటైర్డ్ మేజర్ అయిన విజయానంద్ సైతం భయంతో బిగుసుకుపోయాడు. అప్రయత్నంగా చేతిలో టార్చ్ కింద పడిపోయింది. శ్వాస బిగబట్టి అలా కొయ్యలా బిగుసుకుపోయాడు. నిమిషం పాటు ఏ అలికిడి దాడి ఎదురకపోవడంతో ఆ త్రాచు పడగ దించి బిరబిరపోతున్న ఆకుల శబ్దం విజయానంద్ మెదడుకు తెలిసింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ దడదడలాడుతున్న గుండె తన ఆధీనంలోనికి తెచ్చుకుంటూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. మిలిటరీ శిక్షణ ఈరోజు అక్కడికి వచ్చింది అనుకుంటూ వంగి కింద పడిన టార్చ్ చేతులతో తడిమి తీసుకున్నాడు. 4 అడుగులు వేశాడో లేదో అప్పుడు వినపడింది ఆ కేక. గుండె లవిసిపోయేలా, అది కేకలా లేదు, దిక్కులు పిక్కటిల్లేలా పెట్టిన మృత్యు ఘంటారాములా ఉంది. పక్కన వాద్యంలా తీతువు పెట్టల అరుపులు, అవిరామంగా కీచురాళ్ల రొద, సరుగుడు చెట్లను కోస్తున్న సముద్రగాలి ఇవి చాలవన్నట్లు వినిపించిన ఆ కేకతో పడబోయిన అడుగు సగంలోనే ఆగిపోయి ఠక్కున శిలా విగ్రహంలా నిలిచిపోయాడు. అయోమయంగా భయంగా చూస్తూ కనుచూపు మేరలో ఎవరూ లేరు. ప్రతిధ్వనించిన ఆ కేక ఎటు నుంచి వచ్చిందో అర్థం కాక భయం విజయానందను నరనరాన సరసరా పాకింది. వీర జవాను గుండె ధైర్యానికి సమ్మెటిపోటులా తాకింది. క్షణంలో వెయ్యో వెంతూ వెంటనే వెనుదిరిగి పారిపోవాలన్న ఆలోచన అతని మెదడులో మెరుపులా మెరిసింది. టార్చిని పైకెత్తి సముద్రం వైపు ఫోకస్ చేశాడు. ప్రశాంతంగా గంభీరంగా నిద్రిస్తున్న సముద్రుడు అప్పుడప్పుడు ఎగసిపడుతున్న అలలు కలత నిద్రలో ఉలికి పడుతున్నట్లున్నాయి. ఆ వాతావరణం పరిసరాలు ఏమాత్రం అనుమానాస్పదంగా లేవు. గిరుక్కున వెనుదిరిగి టార్చిని సరుగుడు తోటలోనికి ఫోకస్ చేశాడు ఈసారి. గాలికి చెట్లు చీకటి కుర్రలతో దయ్యం పట్టినట్లుగా ఊగుతున్నాయి తప్ప మరే అలజడి లేదు. క్షణకాలం ఆలోచనలో పడ్డాడు, వెనక్కి వెళ్ళిపోదామా అని. అంతలోకే మిలిటరీ గుండె ఫక్కుమంది. ఇదేనా నీ ధైర్యం అని. పైగా సరిగ్గా సగం వరకు వచ్చేశాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళటం అనేది సరికాదు, ఏదైతే అది అయి ఉంటుందని గుండె గట్టి చేసుకుని అడుగు ముందుకే వేశాడు విజయానంద్. 10 అడుగులు వేశాడో లేదో మళ్లీ హృదయ విదారకమైన అర్థనాదం ఆ నిశలో మారుమోగింది. వెనువెంటనే టపటపా కొట్టుకుంటున్న రాబొందుల రెక్కల సవ్వడి. 1, 2 కాదు, ఎక్కువ సంఖ్యలో. గుండె చక్కబెట్టుకుని వడివడిగా తోట దాటి సముద్ర తీరం చేరాడు. ఇసుక తినపై పాదం మోపాడో లేదో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇసుక వలయాకారం సుడిలా గిర్రును తిరగసాగింది. చెదురుమదురుగా మీదపడుతున్న ఇసుక తాకిడికి ఆగిపోయిన అతను ఇసుక కళ్ళలో పడకుండా చేతులు అడ్డం పెట్టుకున్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఆ విపరీతానికి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు విజయానంద్. సరిగ్గా 2 నిమిషాల్లో ఎంత అకస్మాత్తుగా వచ్చిందో ఆ ఇసుక సుడి అంతే వేగంగా అంతమైపోయింది. తేరుకున్న విజయానంద్ తీరం వెంబడి అటూ ఇటూ కాసేపు నడిచాడు. అతనికి ఏ విపరీతమో ఏ అనుమానింపదగిన విషయమో కనబడలేదు. మరి గత కొన్ని రోజులుగా తన ఇంట్లో మేడ మీద నుంచి తన గదిలో నుంచి చూస్తే ఇక్కడ ఏవేవో అస్పష్ట రూపాలు, మరబొట్లు, ఏదో జరుగుతున్నట్లుగా కనబడుతుందేమిటి? ఇది తన భ్రమ అని ఆలోచనలో పడ్డాడు విజయానంద్. నిజానికి 4-5 రోజులకు ఒకసారి ఈ అనుభవం ఎదురవటంతో గత కొద్ది రోజులుగా తను సాయంత్రాలు షికారుగా వచ్చినప్పుడు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఏమీ తెలియలేదు. అలా అని రాత్రిపూట మాత్రం యథావిధిగా అదే అస్పష్ట ఆకారాలు, చిన్న చిన్న దీపాల వెలుతుల్లో మరబొట్లలో నుంచి ఏవో సరుకులు దింపటం, తరలించడం జరుగుతుంది. నిస్సందేహంగా ఎంతమాత్రం తనది భ్రమ భ్రాంతి కాదన్న సందేహం వచ్చిన వెంటనే తను తెల్లవారి జూమ్ లెన్స్తో చూసినా కానీ
కనీసం వాటి ఆనవాళ్లు కూడా చిక్కలేదు. పైగా ఈ మధ్య ఎందుకో ఈ బీచ్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా అంతకంతకు తగ్గిపోతోంది. ఇక్కడ కొరివిదయ్యాలు తిరుగుతున్నాయని, పట్టపగలే 10 రోజుల కిందట ఓ ప్రేమ జంటని తరిమి తరిమి చంపాయని, అందరూ చూస్తుండగానే ఆ దయ్యాలు వెంటాడి వెంటాడి వాళ్లను నీటిపాలు చేసేయని ఏవేవో వదంతులు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచనలు మునిగిపోయిన విజయానంద్ చెవికి గాలి అలలతో తేలుతూ వినవచ్చిందో మాట చిన్నగా. ఏమిటి అర్ధరాత్రి అలా నిలబడి ఆలోచిస్తున్నావు? నీకు అలా చావాలని ఉందా అని. అంతలోకే కర్ణవేరి పగిలిపోయేలా పిల్లున నవ్వు. అంతే, అంతటి విగ్రహం ఒక్కసారిగా ఒళ్ళు దల్తరించి ఇసుకలో కుప్పుకూలిపోయి చేతులతో చెవులు కప్పుకొని కళ్ళు మూసుకున్న ఆరుబయట అంత చలిగాలలోనూ కూడా ఉచ్చమట్లు పోసే విజయానంద్కి. నిమిషం తర్వాత కళ్ళు తెరిచిన విజయానంద్కి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిలా సముద్రుడు తప్ప ఇంకా ఏ అలజడి లేదక్కడ. అంతా మిస్టీరియస్గా తోచింది. ఇదంతా తన భ్రాంత? అసలు తన అనుమానపడుతున్నట్లు అక్కడేం జరగడం లేదా? బహుశా ఆ ప్రేమికుల మరణం కూడా ప్రేమ విఫలమై ఆత్మహత్య అయి ఉండొచ్చు కదా. ఇదిగో పులి అంటే అదిగో తోకాని ఈ వెర్రిజనం లేనిపోని వదంతులు పుట్టిస్తున్నారేమో. అనవసరంగా నిద్రమానుకుని రిస్క్ తీసుకుని ఈ అర్ధరాత్రి పడుతూ లేస్తూ తన రావటం నిజంగా ఎంత వెరితనం అనుకుని మరోమారు చుట్టూ కలిగి చూసి వెనుదిరిగాడు విజయానంద్. ఈసారి ఎటువంటి బీభత్సం లేకుండా ఇల్లు చేరాడు. మధ్య మధ్యలో వింత వింత అరుపులు, గాలిలో కదులుతున్న నీడల్లాంటి ఆకారాలు కొంచెం డిస్టర్బ్ చేశాయి. 10 రోజులు గడిచిపోయాయి. ఆయన రోజు తన ఇంట్లో నుంచి చూడటం మాత్రం మానలేదు. అయినా ఏ అనుమానించదగ్గ విషయాలు జరగలేదు. 11వ రోజు మళ్లీ యథావిధిగా కార్యక్రమాలు జరగడమే కాదు, చూచాయిగా అదేమిటో కూడా అర్థమైంది ఆ మిలిటరీ బుర్రకి. ఎస్, అంత అయి ఉంటుంది. దాయిద దేశం అసాంఘిక కార్యక్రమాల్లో అంతకంటే ప్రమాదకరమైన విధ్వంసకర మారణాయుధాలతో రహస్యంగా చేరవేస్తోందన్నమాట. అందుకే ఆ పరిసరాల్లో జనసంచారం తగ్గించాలనే టెక్నాలజీ భయంకరమైన శబ్దాలను రికార్డ్ చేసి కనిపించకుండా వినిపిస్తూ భయాందోళన సృష్టించి జనాలను చెదరగొట్టి నిర్మానుష్యం చేసి తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్నమాట. అన్నమాట కాదు, ఇది ఉన్నమాటే. వెర్రిజనం మనిషి ప్రాణం ఉన్నప్పుడు చేసే హాని అది కాస్త పోయాక చెయ్యలేడని ఎప్పుడు తెలుసుకుంటారో. దానికి స్థానికులెవరో సహాయపడుతున్నారు కనుక ముందుగా ఈ చుట్టుపక్కల వాళ్ళను పరిశీలించాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నారో కనిపెట్టాలి. అప్పుడే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కుదురుతుంది. ఎస్, అదే చేయాలి. వేటాడే పులిలా ఓపికగా అవకాశం కోసం వేచి చూడాలి అని అనుకున్న విజయానంద్కు మరి ఎక్కువగా వేచి చూడక్కర్లేకుండా త్వరలోనే అతనికి ఆ విదేశీ కుట్రలో భాగస్వాములు ఎవరో తెలిసిపోయింది. ఆ సరుగుడు తోటకు ప్రవేశం దగ్గర ఓ పాతబడిన బంగ్లాలో నుంచే ఆ సహాయం వాళ్ళకు అందుతోంది. అందులో ఉంటున్న 4 వ్యక్తులు జాలర్లుగా పైకి నటిస్తూ అసలు బిజినెస్ చేసేది అదే, సందేహం లేదు. కానీ వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఎలా, అది రుజువు చేయటం ఎలా? పైగా చట్టంలో ఉన్న లుసుకులతో వాళ్ళు నిర్దోషులుగా బయటపడటమో లేకుంటే దశాబ్దాల పాటు కేసును సాగదీయటం జరుగుతోంది. ఎన్ని చూడటం లేదు. సో అది కాదు చేయవలసింది. జాగ్రత్తగా ఆలోచించి పద్ధతిగా ప్లాన్ చేసి వాళ్ళు ఎలా అయితే ఎవరికి అనుమానం రాని విధంగా పని నడుపుతున్నారో తాను అదే విధంగా సింగిల్ మ్యాన్ ఆర్మీలా ప్లాన్ చేసి వాళ్లను మట్టు పెట్టాలి. కనీసం ఏం జరిగిందన్న సందేహం కూడా రాకుండా వాళ్లను ఆ మారణాయుధులను నాశనం చేయాలి అనుకున్నాడు విజయానంద్. రోజు సాయంత్రం షికారులకు వెళ్తూనే ఉన్నాడు. ఈ మధ్య ఉదయం వేళ సన్బాత్కు వెళ్తున్నాడు. సన్బాత్ కోసం ఇసుకలో పడుకుంటున్నట్లుగా కనిపించిన విజయానంద్ ఆలోచన పాదరసం కంటే వేగంగా పరిగెడుతోంది. ఇక్కడ సరుకు దించుతున్న వాళ్ళు ఆ బంగ్లాలోకి వస్తారో లేక ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసి వెనుదిరుగుతారో. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోకూడదు అంటే బ్లాస్ట్ ఏకకాలంలోనే జరగాలన్నమాట. కేవలం ఇవే టార్గెట్ అవ్వాలి. మిగతా ఎవరికి ఏం జరగకూడదంటే చాలా తక్కువ మోతాదులో ఆర్డీఎక్స్ వాడితే మంచిదేమో. ల్యాండ్ మైన్స్ అంటే విధ్వంసం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కదా. పైగా తను పెట్టి వెళ్ళాక పొరపాటుగా ఎవరైనా దాని మీదుగా వెళ్ళినా ప్లాన్ మొత్తం పాడవుతుంది అని ఆలోచిస్తున్న విజయానంద్కు అతని మెదడులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది.
అందులో భాగంగా ఓ రోజు ఉదయం వేళ వస్తూ కళ్ళు తిరిగి సరిగ్గా ఆ ఇంటి ముందు పడిపోయాడు. కాసేపటికి తేరుకుని ఆ పాడుపడ్డ బంగ్లా ముందున్న అరుగు మీద రిలాక్స్ అయ్యి క్రీగంట ఆనుపానులు చూశాడు. లోపల ఇటువంటి అలికిడి లేకపోవడం గమనించి లోపల ఖాళీ జాగా వరకు వెళ్ళిన అతనికి బయట నుంచి వస్తున్న ఇద్దరు యువకులు కనిపించారు. వారేదో విషయంలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు. చటుక్కున పక్కనున్న పిచ్చి పొదల మాట కురికాడు విజయానంద్. పైకి పాడుపడినట్లు కనబడుతున్న ఆ బంగ్లాలో చాలా విధ్వంసకర సాధనాలున్నట్లుగా పసిగట్టాడు. అతని ఆలోచన ప్రకారం ఎస్, అదే చేయాల్సింది అనుకుంటూ వారి కంట పడకుండా బయటపడ్డాడు. అదను చూసి వాళ్ళెవరూ లేని సమయంలో ఆ బంగ్లాలో చేరిన ఆయన తన కళను తనే నమ్మలేకపోయాడు. పైకి పాడుపడ్డట్లు ఉన్న అది విలాసవంతమైన ఆధునిక సదుపాయాలతో ఉంది. ఎవరైనా పొరపాటున లోపలికి వచ్చినా ఏ అనుమానం రాని విధంగా హాల్లో నుంచి కుడిపక్కగా ఉన్న బెడ్రూమ్లో మధ్యన ఒక అష్టదళం పద్మం, అందులో మధ్యనున్న డిజైన్ రంగురంగుల రాళ్లతో తాపడమై ఉంది. జాగ్రత్తగా చూసి అక్కడ నొక్కితే పద్మం రెండుగా చీలి మార్గం వేసింది. లోపలికి వంగి చూసిన విజయానంద్ కళ్ళు బయర్లు కమ్మాయి. అక్కడ రకరకాల మారణాయుధాలు. ఓ ప్రక్క ఎవరైనా వస్తారేమోనన్న భయం. మెల్లిగా లోపలికి వేలాడుతున్న తాళనిచ్చిన సహాయంతో లోపలికి దిగాడు. గబగబా ముందు రోజు తను తీసి జాగ్రత్త చేసిన ఆర్డిఎక్స్ సహాయంతో తయారు చేసిన బాంబ్స్ని అక్కడున్న బాంబుల మధ్య ఉంచి చుట్టూ చూశాడు. చాలు, ఈ దెబ్బతో ఆ చీకటి సామ్రాజ్యం తునాతునకలైపోవటం ఖాయం అనుకుని వచ్చినంత వేగంగా పైకి వచ్చేసి అన్నీ యథాతథంగా మూసేశాడు. సరిగ్గా అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన మరు నిమిషం వాళ్ళు వచ్చేశారు. అమ్మయ్యా అంటూ భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. అదేవిధంగా సన్బాత్ సమయంలో ఎవరికి అనుమానం రాని విధంగా బ్యాటరీస్తో నడిచే డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో ఇసుకలో బాంబు అమర్చి క్రీగంట పరిసరాలు చూశాడు. ఎవరూ తనను గమనించలేదనుకున్నాక లేచి వచ్చేశాడు. అతని ఆలోచనలు సరే అయినదేనన్నట్లు ఆ రోజు ప్రకృతి కూడా సహకరించింది. ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో మొదలైన జడీవాన అంతకంతకు ఎక్కువై ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మధ్యాహ్నానికే కాస్త తెరిపించింది అనుకునేంతలో వెర్రిగాలులు 120-150 కిలోమీటర్ల స్పీడంతో వీస్తున్నాయి. సముద్రుడు క్రోధాగ్నితో ప్రజ్వలిస్తూ ప్రళయతాండవం చేస్తున్నాడు. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సరుగుడు తోటలోని చెట్లన్నీ దయ్యం పట్టినట్లు ఊగిపోతున్నాయి. మెల్లగా కాలం కరిగిపోతుంది. విజయానంద్ తన ఇంట్లోనే అస్థిమితంగా పచారులు చేస్తున్నాడు. తను అనుకున్నది నిర్విఘ్నంగా జరిగిపోతుందా లేదా అన్న టెన్షన్. కనుచూపు మేరంతా నిర్మానుష్యంగా భీతావాహనంగా ఉంది. తను సరిగ్గా రాత్రి 12 గంటలకే బాంబు పేలేలా పెట్టాడు. కారణం, వాళ్ళు రాత్రి సరిగ్గా అదే సమయానికి కలిసే ముహూర్తం పెట్టుకున్నారు. ఆ సంభాషణ తను స్వయంగా విన్నాడు. చేసేది తప్పుడు పని అయినా ఇలాంటి విషయాల్లో మాట మీద ఉంటారని తనకు తెలుసు. అందుకే అలా ఫిక్స్ చేశాడు. హై పవర్ జూమ్ లెన్స్తో సముద్రంలోకి చూస్తున్న విజయానంద్ కళ్ళు మెరిశాయి. దూరంగా అలలతో కొట్టుకువస్తున్న ఓ మరబోటు. అవును, అదే. ఎగిసిపడే అలలతో పాటు ఆ స్థితి తలుచుకుంటేనే గుండె గభీరమంటోంది. మరి ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమిటో? కాలం కరిగిపోతోంది. విజయానంద్కి ఆందోళనతో ముచ్చెమట్లు పోస్తున్నాయి. అతని చూపు ఆ బంగళ మీదుగా సరుగుడు తోటకుండా సాగి సముద్ర తీరంలోని ఆ మరబోటుపై, అర్జునుడి చూపు పక్షి కన్నుపై ఉన్నంత దీక్షగా అతని చూపు ఆ మరబోటుపై ఉంది. ఆ మరబోటు మీద ఉన్నట్లుండి పిడుగుల శబ్దం, ఏకకాలంలో 2-3 పిడుగులు, వాటికి తోడుగా అదే సమయంలో పేలిన ప్రేలుళ్ళు ఆ శబ్దంలో కలిసిపోయాయి. అంత బీభత్స వాతావరణంలో ఎగసిపడుతున్న మంటలు దాటి అతని చూపు సముద్ర తీరాన్ని చేరలేదు. అయినా అక్కడ పరిస్థితి ఆయన ఊహించగలడు. విజయానంద్ పెదవుల మీద సంతృప్తితో కూడిన సన్నటి చిరునవ్వు మొదలై తెరలు తెరలుగా బయటపడింది. ఆ విద్రోహ శక్తులతో పాటు వాళ్లకు సాయపడే దేశద్రోహులు, అంతకాలం చేరేసిన మారణాయుధాలు సర్వనాశనం అయిపోయాయి. అది ఎవరు, ఎప్పుడు, ఎలా చేశారో కించిత్తు కూడా ఆధారాలు దొరకలేదు పోలీసులకు సైతం. ఆ నగరాన్ని కొన్ని వేల మంది జనాల్ని నిశ్శబ్దంగా కాపాడి నిజమైన సైనికుడు అనిపించుకున్నాడు విజయానంద్. ఆత్మసంతృప్తిని మించిన గుర్తింపు పెన్నిది ఏముంటుంది? అదే విజయానంద్కు దక్కిన ఫలం. దేశానికి అతనిచ్చిన నిజమైన నివాళి. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హర్రర్ కథలు వినాలని ఉంటే
వింటూనే ఉండండి ఈ తపస్వి ఆడియో స్టోరీస్లో.